జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నగరాల్లో నేడు కీలక ఘట్టానికి అడుగుపడనుంది. ఇవాళ ఎన్నికల సంఘం ఎన్నికల గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసి నామినేషన్ల ప్రక్రియకు శ్రీకారం చుట్టనుంది. ఈ నెల 21వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం కొనసాగనుంది. 22న నామినేషన్ల పరిశీలన, 24 వరకు నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ కొనసాగనుంది. ఉప ఎన్నిక పోలింగ్ వచ్చే నెల 11న పోలింగ్, 14న కౌంటింగ్ జరగనుంది. 16న ఎన్నికల ప్రక్రియ పూర్తి స్థాయిలో ముగియనుంది. షేక్పేట ఎంఆర్ఓ కార్యాలయంలో నామినేషన్లను స్వీకరించనున్నారు. ఇందుకు సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రిటర్నింగ్ అధికారి కార్యాలయాన్ని సందర్శించిన జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ సన్నద్ధతను ఆర్ఓ, ఏఆర్ఓలతో సమీక్షించారు. నామినేషన్ల ప్రక్రియ సజావుగా జరిగేలా ఈసీఐ నిబంధనలకు లోపడి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని రిటర్నింగ్ అధికారి సాయిరాంకు సూచించారు. వివిధ పోర్టల్ ద్వారా నామినేషన్లు స్వీకరించే సమయం నుంచి ఆన్లైన్ ద్వారా నామినేషన్ పత్రాలను డౌన్లోడ్ చేసుకుని ఆన్లైన్లోనే వివరాలు నమోదు చేయవచ్చు. అయితే ఆన్లైన్ ద్వారా భర్తీ చేసినప్పటికీ స్వయంగా అభ్యర్థి హాజరు కావాల్సి ఉంటుంది. సంతకం, ప్రమాణం కోసం తప్పనిసరి. నామినేషన్ల స్వీకరణ గడువు సమయం ముగిసేలోగా హాజరు కావాల్సి ఉంటుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి బాసిత్ అందిస్తారు. బాసిత్, చెప్పండి. మానవ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైన జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికకు సంబంధించి ఎన్నికల సంఘం అధికారిక నోటిఫికేషన్ ఈరోజు విడుదల చేసింది. సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి కారణంగా ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ స్థానాన్ని గెలుచుకోవాలని అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. అందుకే ఇది ప్రతిష్టాత్మక పోరుగా మారిందని చెప్పుకోవచ్చు. ఇందుకోసం పార్టీలు ఇప్పటికిప్పుడే ప్రత్యేక వ్యూహాలతో సిద్ధమవుతున్నాయి. నామినేషన్ల ప్రక్రియ సంబంధించి నోటిఫికేషన్ విడుదల నుంచే ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుంది. అభ్యర్థులు తమ నామినేషన్లను అక్టోబర్ 13 నుండి అక్టోబర్ 21 వరకు సమర్పించవచ్చు. ఈ వ్యవధిలో ప్రభుత్వ సెలవు దినాలను మినహాయించి మిగిలిన అన్ని రోజులలో నామినేషన్లు స్వీకరిస్తారు. నామినేషన్ల సమర్పణ స్థలం షేక్పేట్ ఎంఆర్ఓ కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. చేశారని చెప్పి కూడా రిటర్నింగ్ అధికారికి చెప్పడం జరిగింది. ఇక ఎన్నికల షెడ్యూల్ ప్రకారంలో అక్టోబర్ 22న సమర్పించిన పత్రాల పరిశీలన జరుగుతుంది. అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకోవడానికి చివరి తేదీ అక్టోబర్ 24గా నిర్ణయించారు. అదే రోజు సాయంత్రం ఉప ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తుది జాబితాను కూడా ఎన్నికల అధికారులు ప్రకటిస్తారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ తేదీ నవంబర్ 11గా నిర్ణయించబడింది. పోలింగ్ అనంతరం నవంబర్ 14న యూసుఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఓట్ల కౌంటింగ్ నిర్వహించి తుది ఫలితాలు ప్రకటించడం జరుగుతుందని చెప్పి చెప్పడం జరిగింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం 3,98,982 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 2,07,367 మంది పురుషులు కాగా 1,91,590 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. దీంట్లో 25 మంది ఇతరులు ఉన్నారు. వివిధ ఓటరు వర్గాల సంఖ్యను బట్టి ఈ ఉప ఎన్నికల్లో విజయం సాధించడానికి పార్టీలు ప్రతి ఓటరు సమూహాన్ని దృష్టిలో ఉంచుకొని తమ ఎన్నికల వ్యూహాలను కూడా రూపొందిస్తున్నారు. ప్రస్తుతమైతే ఈ ఎన్నికల హడావుడైతే జూబ్లీహిల్స్ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతుంది. మానస. ఓకే, థ్యాంక్ యూ బాసిత్.